నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే రీసెంట్‌గా ఈ మూవీస్‌కి సంబంధించి ప్రమోషన్స్ ఏ స్థాయిలో చేస్తున్నారో మనం చూస్తుంటాం. అయితే ఈ నేపథ్యంలోనే 'వర్జిన్ బాయ్స్' అని చెప్పి మిత్ర శర్మ అనౌన్స్ చేసిన మూవీ ఏదైతే ఉందో, ఇందులో భాగంగా ఈ 3 డేస్ అంటే రిలీజ్ అయిన 3 డేస్ కూడా ఈ మనీ రెయిన్ నేను కురిపిస్తాను. జనాల పైన ఎప్పుడైనా మీ మీద డబ్బు కట్టలు పడొచ్చు అని చెప్పి చేసిన వ్యాఖ్యలు అంటే ముఖ్యంగా ప్రమోషన్స్ ఇంత అంటే ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఈ డబ్బుల కోసం ఒక వ్యక్తి మీద పడిన తర్వాత ఆబ్వియస్‌లీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అది తీసుకోవడానికి కొట్టుకునే పరిస్థితులు గూడా ఉన్నాయి గాబట్టి, మరి ఎందుకు ఈ విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారు వాళ్ళ మూవీ కోసం అన్న విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అవసరం. సార్ మూవీ ప్రమోషన్స్ గతంలోని ఎప్పుడు ఇలా లేదు. ఒక ఈవెంట్‌లా చేసుకొని అక్కడితో అది స్టాప్ చేసేసేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే ప్రమోషన్స్ జనాల్లోకి ఎలా అయినా వెళ్ళాలని రకరకాలుగా థింక్ చేస్తున్న టైంలోని వీళ్ళకి ఈ మనీ రెయిన్ అన్నది ఎలా పుట్టిందో నాకు తెలీదు గానీ, అసలు నిజానికి మనీ రెయిన్ అన్నది థియేటర్‌లో ఇలా డబ్బు గట్లు కురిపించాలి. జనాల పైన ఒక్కసారి అంటే సినిమా చూస్తుంటే వాళ్ళ పైన వాళ్ళకే తెలియకుండా డబ్బు కట్లు వెయ్యాలి. నిజానికి ఇది ఎటువైపు దారితీస్తుందనుకోవచ్చు. రానున్న రోజుల్లో మూవీ ప్రమోషన్స్ ఇంకా ఏ విధంగా దిగజారిపోయే అవకాశాలున్నాయనుకోవచ్చు సార్. ఈ వర్డ్ నేను యూజ్ చేస్తున్నందుకు ఐ యామ్ సారీ ఫర్ థట్. దిగజారటం ఏముందమ్మా, ఇప్పుడు సినిమా ప్రమోషన్ లాగా చేస్తానికి కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నోళ్ళు పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి పెద్ద ఈవెంట్ చేస్తారు. హ్మ్. చేసి ప్రమోట్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఆర్టిస్టులు వస్తారు థియేటర్‌లకని చెప్తూ ఉంటారు. సో, జనాన్ని గ్యాదర్ చేయటానికి. ఇంకా కొంతమంది ఇప్పుడు మేము మా పాత రోజుల్లో మా సినిమాలు మా 'బంగారు గాజులు' సినిమా మేము చేసినప్పుడు ఒక స్టేజ్ వచ్చినాక కొంచెం డ్రాప్ వస్తుందన్నప్పుడు సినిమా టికెట్లు కొనుక్కున్న వాళ్ళకి 3 ప్రైజులు ఇస్తాం, గాజులు ఇస్తాం, బంగారు గాజులు ఆ! ఇస్తాం అని చెప్పి పెట్టాము. సో, మళ్ళీ కలెక్షన్ పెరిగింది. నేను 'రామచిలకమ్మ' తీసినప్పుడు జనం లాటరీ తీసి ఫ్లాట్ ఇస్తామని చెప్పాము. హ్మ్. నేను ఇచ్చే సినిమా ఫ్లాప్ అయింది. మొత్తం ఉన్నదంతా పోయింది కానీ ఫ్లాట్ మళ్ళీ కొనివ్వాల్సి వచ్చింది. ఇచ్చారా మీరు? ఇచ్చాం. ఇచ్చాం. ఓకే. ఉన్నారు ఇప్పుడు అక్కడ కుకట్పల్లి ఫ్లాట్స్‌లో ఒక ఫ్లాట్. ఆహాహా! అక్కడ అక్కడ వైజాగోళ్ళో ఎవరో గెలిచారు. ఓకే. వాళ్ళకి అప్పుడు రిజిస్టర్ చేసేసాం. ఓకే. సో, ఇట్లా చేసేది చేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ కొత్తగా ఐడియా డబ్బులు ఇసరటం వేద్దాం అనుకున్నారు. మరి ఐడియా వర్కౌట్ అవుతుందో అవ్వదో మనకు తెలీదు. అంటే మీరు చెప్పినట్టు నిజంగా పొరపాటున జనం కుప్పలు కుప్పలుగా వస్తే మాత్రం డేంజర్ అవుతుంది. హ్మ్. సో, పోలీస్ పర్మిషన్ కావాలి దానికి. మరి పోలీస్ పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా? ఇయన్నీ చూసుకోవాలి. ఎందుకంటే గతంలో మనం ఇలాంటి తొక్కిసలాట ఇన్సిడెంట్‌లే చాలా వరకు చూసాం. ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళు కట్టలు కట్టలేస్తాం. 5,000 రావచ్చు, 10,000 10,000 రావచ్చు. రావచ్చు. ఎంతమంది మీదన్నా పడొచ్చు. అంటే 5,000, 10,000 థియేటర్‌లో 1000 మంది, 500 మంది ఉంటారనుకుందాం కొంచెంసేపు. హ్మ్. 500 మంది మీద పడతాయని ఆశగా కూర్చున్నారనుకోండి. ఎంత డబ్బు తేవాలి ముందు ప్రొడ్యూసరు? ఎంత డబ్బులు విసరాలి? ఇయన్నీ కొంచెం హ్మ్. అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికబుల్. బట్ అయినా ఏదో చెప్పారు కాబట్టి ఏదో ఒక షోలో, ఒక థియేటర్‌లో ఎక్కడో ఏస్తా ఉండొచ్చు. అది ఏ థియేటరో చెప్పరు అనుకుంటా. హ్మ్. అన్ని థియేటర్‌లు ఇస్తారంట? అన్ని థియేటర్‌లోనే 11, 12, 13 11థ్ వాళ్ళది రిలీజ్. ఆ 3 డేస్ గూడా అంట. 3 డేస్ ఊళ్ళో ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తే అన్ని థియేటర్‌లో డబ్బులు ఇచ్చేస్తారా? హ్మ్. ఎన్ని కోట్లు పెడతారాళ్ళు? అంటే వాళ్ళు పెట్టిన సినిమాకి పెట్టేదానికన్నా ఈ జనాల పైన వేసేదే ఎక్కువుంటదయితే. అయ్యేమో తెలీదు మరి అట్లా సినిమా ఇప్పుడు ఇంకోటేంటంటే సినిమాలో డబ్బులేస్తే సినిమా ఎవడు చూస్తాడు? డబ్బుల కోసం చూస్తా ఉంటారు గానీ, హ్మ్. సినిమాకి ప్రమోషన్ ఎట్టా అవుతుంది? ప్రాబ్లమ్ 3 రోజులు టికెట్లు తగ్గొచ్చు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ హ్మ్. థియేటర్ ఫుల్ అవుతాయి. ఒక రూ. 1,00,000 వస్తుందనుకుందాం. వీళ్ళు 50,000 ఖర్చు పెట్టారనుకోండి. ఇంకో 50,000 ఇసిరారు. హ్మ్. ఇంకా 50,000 ఎట్లాగో పోస్టర్స్ అని, ఖర్చులని అన్నీ అవుతాయి. ఈళ్ళకేమొస్తుంది? హ్మ్. 3 రోజులు అయినాక మళ్ళీ జనం రారు. సినిమా బాగుంటే. బాగుంటే వస్తారు. బాగోపోతే రారు. హ్మ్. ఇంకోటేంటంటే ఈ డబ్బులు విసిరే ప్రక్రియలో సినిమాలో కూజు సినిమా చూడరుగా. అవును. దే కెనాట్ కాన్సంట్రేట్ ఆన్ ద నా మీద ఎవరి మీద డబ్బులు పడతదా అని డబ్బులు ఎక్కడ చెప్పి పడుతున్నాయి, ఎక్కడ అది. పడుతున్నాయి ఇటు చూస్తా ఉంటారు. ఎప్పుడేస్తాడు, ఎప్పుడేస్తాడు ఆకాశంలో చూస్తారు. పైన లైట్లు చూస్తారు తప్ప ఇది చూడరు. అదే. సో, ఇయన్నీ కొంచెం కానీ సార్ వాళ్ళ ఎందుకు ఐడియా ఏంటో తెలియాలి. హ్మ్. ఇంటర్వెల్ ఏద్దాం అనుకున్నారు. మొదలెట్టినప్పుడు ఏద్దాం అనుకున్నారు. శుభం కార్డేసినాక ఏద్దాం అనుకున్నారు. లేకపోతే బయటికెళ్తా అంటే ఏద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారో మాకు తెలీదు. ఓకే. కానీ సార్ ఎందుకు సార్ ఇప్పుడు సినిమా మన దాంట్లో కంటెంట్ బావుంటుందా? లేకపోతే సాంగ్స్ బావుంటుందా? యాక్టింగ్ బావుంటుందా? ఇది జనాల్లోకి తీసుకువెళ్ళి ఈ విధంగా రప్పించుకుందాము అన్నది పక్కన పెట్టేసి, ఇగోండి మీరు మా సినిమా చూసి మీకు ఇది అడ్వాంటేజ్. మీకు డబ్బులొస్తాయి. లేకపోతే మీకు చీర గిఫ్ట్ ఒస్తది. లేకపోతే మీకు బిందెల గిఫ్ట్ ఒస్తది. అంటే ఎందుకు ఈ విధంగా అంటే ఎళ్ళిపోతే రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను అనుకుందాం. ఆ! తీసి నేను ఒక ఈవెంట్ పెట్టి ఈవెంట్ కూడా అనవసరం డబ్బులు దానికి నా ఉద్దేశంలో.
మీ ప్రెస్ మీట్ ఎవరన్నా మీరు నలుగురిని పిలిచి బాబు నేను ఒక సినిమా తీశాను, నా కంటెంట్ ఇది, ఈ సినిమా మీరంతా చూడాలి అని చెప్పి అనుకోండి, మీరేమంటారు? ఎక్కడో చిన్న మూల భరద్వాజ్ ఒక సినిమా తీశాడు, సినిమాకి రమ్మన్నాడు, మంచి సినిమా తీశాను అన్నాడు. అదే ఇప్పుడు మీరు చెప్పిన ఈవెంటో లేకపోతే పలానా ఎక్స్ హీరో పెద్ద హీరో వచ్చాడంటే ఆయన ఫోటో వాళ్ళ ఫోటో అన్నీ వేసి సినిమా సంగతి మర్చిపోతారు. ఈ ఫోటోలో ఈవెంట్ జరిగిన సంగతి పెడతారు. టీవీలో కూడా ఆ ఈవెంట్లో జరిగిన హైలైట్స్ అన్ని చూపిస్తుంటాను. నేను చాలా సినిమాలు చూస్తుంటాను, ఏం జరుగుతుంది, ఏ సినిమా ఇది అంటే సినిమా పేరు ఉండదు అక్కడ. మొత్తం ఆర్టిస్టులు అంతా కవర్ చేసి ఉంటారు, వెనకాల స్క్రీన్ మీద ఉంటుంది టైటిల్, ఇక్కడ ఏం కనపడదు, వాళ్ళు ఎవరు చెప్పరు, ఏమైనా క్లిప్పింగ్స్ మధ్యలో 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 వేస్తుంటారు, సినిమా టైటిల్ ఉండదు. అక్కడ ఎవడో నాబోటోడు ఏదో పిచ్చి మాట మాట్లాడితే ఆ పిచ్చి మాటని హైలైట్ చేస్తారు. ఏ సినిమాలో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఆ సినిమాకి ఏం హైలైట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో అల్టిమేట్గా ద పర్పస్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ డూయింగ్, ఆ పర్పస్ ఏదైతే ఉందో జనాన్ని ఆకర్షిస్తాం కోసం ఏది చేద్దాం అనుకుంటున్నాం, జనాన్ని ఆకర్షిస్తున్నాం, కానీ మన పర్పస్ ఏంటి, సినిమా ప్రమోషన్ కోసం ఆకర్షిస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అది వదిలిపెట్టి మీరు మీ ఛానల్లో నా ఛానల్లో ఉందనుకోండి, నా ఛానల్లో మీ ఛానల్లో వైరల్ అవ్వడానికి పనికి వస్తున్నారు తప్పిస్తే మీరు మీ సినిమాని మీరు ప్రమోట్ చేసుకోవట్లేదు. అది ప్రొడ్యూసర్లు గుర్తించాలి. మనకి పనికి వస్తున్నారు, వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. నాకు ఒక ఛానల్ ఉంది, మీకు ఒక ఛానల్ ఉంది, మన ఛానల్ అన్నీ బాగుండాలి, మనం బాగుండాలి అంతే. కానీ వాళ్ళు కూడా బాగుంటే మనకి బాగుంటుంది. అండ్ ఈ ప్రొడ్యూసర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు, రండి మీరు డబ్బులు కావాలా వద్దా మీరు రండి అని చెప్పి. ఏంటి ఆ ఉత్సాహం ఏంటి అసలు ఈ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ లోని? అయ్యో ఆయన దగ్గర ఏమో డబ్బులు ఉన్నాయో, ఏదో బ్లాక్ మనీ అన్న ఎక్కువ ఉందేమో, రీచ్ చేస్తే బ్లాక్ అకౌంట్ చూపించక్కర్లేదు కదా. బ్లాక్ మనీ ఉందంటారా అయితే? మరి లేకపోతే వైట్ మనీ అయితే లెక్కలు రాసి ఇసురుతాను బయట అంటే ఊరుకుంటారు. ఓకే. సో అండ్ నెక్స్ట్ సార్, అసలు నిజానికి సినిమాకి ప్రమోషన్స్ అవసరం అంటారా మీ ఉద్దేశంలో? డెఫినెట్ కావాలమ్మా, రీచ్ అవ్వాలి, జనానికి సినిమా రిలీజ్ అవుతుందని తెలియాలి కదా, తెలియకపోతే ఎట్లా వస్తుంది? 100% కావాలి, 100% ప్రమోషన్స్ అవసరం. సో ఈ విధమైన ప్రమోషన్స్ అవసరమేనా? అంటే రకరకాలుగా కావాలి, ఏదో ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, ఇది ఒక ఇన్నోవేషన్ అంతే. అంతే. సో దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు అయితే. దేన్నైనా అప్రిషియేట్ చేయాలమ్మా, ఒక్కొక్కరికి ఒక్క ఆలోచన వస్తుంది, ఆలోచన మంచిగా చెడు అనేది వాళ్ళ విచక్షణ. అసలు ఐడియా చేసి ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు జనాన్ని తెప్పిస్తానికి. సో వీ షుడ్ అప్రిషియేట్ దమ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.